వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకుంటున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా అసలు సిసలైనటువంటి పరీక్ష కలిసిగట్టుగాను ఇండివిడ్యువల్గాను కూడా మొదలైపోతుందండి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అనేది ఒక స్థాయిలో సాధ్యం అయ్యింది. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ, వార్డు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా లెక్కలు మారిపోతాయి. ఎందుకు అనంటే ఇక్కడ పార్టీ కంటే ముందుగా వ్యక్తిగత పరిచయాలు, కుటుంబ ప్రభావాలు, స్థానిక వర్గం, గ్రామాల్లో ఎవరి పట్టు ఎంత అన్నదే ఎన్నికల ఫలితాలని నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో టీడీపీకి బలమైన నాయకుడు ఉండొచ్చు, జనసేనకి మరో బలమైన నాయకుడు ఉండొచ్చు. ఇద్దరూ కూటమిలో భాగస్వాములే. కానీ ఎన్నికల బరిలో మాత్రం ఏ ఎన్నికలు? స్థానిక ఎన్నికలు. ఆ ఎన్నికల బరిలో మాత్రం ఇద్దరు తమ వర్గాన్ని వదులుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఒకరికి అవకాశం వస్తే ఇంకొకరు రాజకీయంగా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగకపోవడంతో పార్టీ అభ్యర్థి కంటే మన అభ్యర్థి అనే భావనే ఇక్కడ బలంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ కూటమి పార్టీలు స్థానికంగా ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేటువంటి ఒక ఫార్ములాని ఎంచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే టీడీపీ, జనసేన నేతలు పరస్పరం పోటీ చేసినా సరే దాన్ని కూటమి అంతర్గత యుద్ధంగా మార్చకుండా అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత పోటీ కింద మాత్రమే పరిమితం చేయడం. ఎన్నికల తర్వాత ఎవరు గెలిచినప్పటికీ కూటమి రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బంది రాకుండా చూడడం అనేది ఇక్కడ ప్రధానం. సో పైకి చూస్తే ఇది చాలా తెలివైనటువంటి ఒక పరిష్కారం లాగే కనిపిస్తుంది. కానీ ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటే రాజకీయ పోటీ ఉండదు అని కాదు. గ్రామ స్థాయిలో ఎన్నికల పోటీ అంటే అది వ్యక్తిగత ప్రతిష్టకి సంబంధించినటువంటి విషయం. ఈరోజు ఒక పంచాయతీలో ఒక టీడీపీ అభ్యర్థి, ఒక జనసేన అభ్యర్థి స్నేహపూర్వకంగా పోటీ చేసిన, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని మాకు ఓటేయండి అంటే మాకు ఓటేయండి అని ప్రచారం చేసుకున్న ఈ ప్రచారం, ఓటింగు, వర్గాల సమీకరణ సమయంలో ఏర్పడే రాజకీయ విభేదాలు, గెలవడం కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. ఇది స్టేట్ లెవెల్ ఎమ్మెల్యే ఎన్నిక, ఎంపీ ఎన్నిక కాదు కాబట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి విడివిడిగా పనిచేస్తారు. నాది జనసేన అంటే నాది టీడీపీ, నాది బీజేపీ, ఇలాగే పనిచేస్తారు. సో ఆ టైంలో ఇక్కడ ఇన్నాళ్ళు నువ్వు ఉండి చేసావు కదా, ఇక్కడ ఇన్నాళ్ళు నువ్వుండి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వుండి అనో, జనసేన పార్టీ తరఫున నువ్వుండి అనో కాదు. వ్యక్తిగతంగా ఏ అండ్ బి ఉన్నారనుకుంటే ఏని బి అని అంటున్నాడు, ఇన్నాళ్ళు నువ్వు ఉండి ఏం చేసావు, అందుకే ఈసారి నేను నించుని నేను అడిగేది అని చెప్పి వాళ్ళకి అలాగే ప్రజలకు చెప్పేటప్పుడు కూడా ఇన్నాళ్ళు సో అండ్ సో ఉన్నాడు, ఏం చేయలేదు, ఈసారి నేను వచ్చి అంటే అన్నీ చేస్తాను, పంచాయతీ ఎన్నికలు అంటే పంచాయతీలో మన గ్రామానికి ఇది కావాలి ఇలాగని వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలోనూ ఆ ఎన్నిక సందర్భంగా ఉండేటువంటి పోటీ ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత రాష్ట్ర స్థాయికి సంబంధించి పార్టీ పరంగా చూసుకున్నప్పుడు కూటమి అనేటువంటిది. సో ఇప్పుడు ఈ పంచాయతీకి సంబంధించి వచ్చేటువంటి ఈ విభేదాలు కానీ లేదంటే వచ్చే సమస్యలు కానీ అవి రేపటి వరకు కొనసాగకుండా చూసుకోవడం అనేదే ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటి విషయం. ఇది అంత సులభమైందేమీ కాదు. ముఖ్యంగా ఓడిపోయిన వర్గాన్ని ఎన్నికల తర్వాత మళ్ళీ ఒకే రాజకీయ వేదిక మీదకి తీసుకురావడం ఇక్కడ నాయకత్వాలకి మరొక సవాల్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పార్టీ, బి పార్టీ ఉంది. సపోజ్ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయనుకుందాం. ఒక గ్రామంలో తెలుగుదేశం, జనసేన పోటీ పడ్డాయి. తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు, అక్కడికి అయిపోయింది. ఓడిపోయినటువంటి ఆ నిర్వేదనలో ఉన్న జనసేన అభ్యర్థి రేపొద్దున మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ పంచాయతీకి లేచి గెలిచినటువంటి అభ్యర్థితో కలిసి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నటువంటిది ఉంటుందా? ఇట్ టేక్స్ టైం, రైట్? సో అది అంత సమయం కూడా పట్టనివ్వకుండా అక్కడికి ఎన్నిక అయిపోయింది, అక్కడితో వదిలేసేయండి. అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా, అదంతా వేరే సెక్షన్. కానీ మనకి ఇక్కడికి సంబంధించింది రాష్ట్రానికి కావాల్సింది, ఇక్కడ మనం కలిసి ఉన్నాము, కలిసి పని చేసుకోవాలి అన్నటువంటి ఒక పాయింట్. లేదు, ఇంకోటి కూడా చేయొచ్చు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేటువంటి ఒక పాయింటే కాకుండా సమన్వయపరిచి ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు వేసి ఇక్కడ బలంగా ఎవరున్నారు, లేదు ఇన్నాళ్ల పాటు ఎవరున్నారు. ఇక్కడ ఆధిపత్యం అనేటువంటిది కాదు కావాల్సింది, అభివృద్ధి అనేది కావాలి, ఆధిపత్యం కాదు. ఒక గ్రామంలో ఒక కుటుంబం గత 50 ఏళ్ల నుంచి పంచాయతీకి వాళ్లే పోటీ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ హయాంలోనే అన్నీ జరుగుతూ ఉండొచ్చు. మారినటువంటి సమీకరణాలు, కాలం, వీటన్నిటితోటి ఇప్పుడు మార్పు కోరచ్చు ప్రజలు. ఆ మార్పు కోరేటువంటి క్రమంలో సరికొత్తగా ఇంకొక నాయకత్వాన్ని లేదు ఇంకొక అభ్యర్థిని అక్కడ నిలబెట్టడం ఇదేం వంశపారంపర్యంగా వచ్చేటువంటివి కాదు కదా ఆ పాయింట్లో తీసుకున్నప్పుడు. సో ఇంకో అభ్యర్థిని నిలబెట్టి
ఈ 50 ఏళ్ళు ఉన్నటువంటి కుటుంబం, అవును మనం ఉన్నాం కదా, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, రే వీళ్ళు ఈ మధ్యకాలంలో ఈ యువకులు బాగా బయటకు వస్తున్నారు, వీళ్ళతో పని చేయించాలి, వీళ్ళ ఆలోచన సరళి కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పి అలాంటి వాళ్ళని అక్కడ నించోబెట్టి చేస్తే అది కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. సమయం అంత ఇద్దరి మధ్యలో ఒక సయోధ్యతోటి అలాంటివి జరిగినా తప్పలేదు. ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్ అన్నటువంటి పాయింట్, అలాగే ఇప్పుడు తీసుకునేటువంటి ఈ నిర్ణయం. కానీ ఇక్కడ టీడీపీ జనసేన అధినేతలకి అసలు తలనొప్పి మొదలవుతుంది ఎక్కడ అంటే, రాష్ట్ర స్థాయిలో ఇద్దరి నేతల మధ్య మంచి సమన్వయం ఉన్న, అంటే లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల అనుబంధం ఉన్న, ప్రతి గ్రామంలో ఉన్న స్థానిక రాజకీయాన్ని వాళ్ళిద్దరూ నేరుగా కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. 16,000 పంచాయతీలు ఉన్నాయి. 16,000 పంచాయతీ అభ్యర్థులతోటి ఇద్దరు కూర్చొని పెట్టి మాట్లాడాలి, ఫోన్ చేసన్నా మాట్లాడాలి అంటే ఈ టర్మ్ అయిపోతుంది, ఖచ్చితంగా ఈ టర్మ్ అయిపోతుంది. సో ఒక గ్రామంలో సీట్ సర్దుబాటు కోసం తీసుకున్న నిర్ణయం ఇంకో గ్రామంలో అసంతృప్తికి కారణం అవ్వచ్చు. ఒక నాయకుడిని బుజ్జగిస్తే అతని ప్రత్యర్థి వర్గం అసంతృప్తి చెందొచ్చు. ఇలాగా ఈ పరిస్థితిని మరి కూటమి బలహీనతగా కాకుండా కూటమి రాజకీయాల తదుపరి దశకు వచ్చే ఒక సహజమైనటువంటి పరీక్షగా కూడా దీన్ని చూడొచ్చు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి గెలవడం అనేది ఒక విషయం, స్థానిక స్థాయిలో క్యాడర్ని, నాయకుల్ని, వర్గాల్ని కలుపుకుని ముందుకు వెళ్ళడం అనేది ఇంకొక విషయం. సో ఈ స్థానిక ఎన్నికలు కూటమి ఎంతవరకు గ్రామ స్థాయిలో సంస్థాగతంగా కలిసిపోయిందో పరీక్షించే ఎన్నికలుగా మారబోతున్నాయి. అందుకే ముందస్తు సమన్వయం, స్థానిక నాయకులతో చర్చలు, ప్రత్యామ్నాయ పదవుల హామీలు, నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం, ఇవన్నీ ఇక్కడ కీలకంగా కాబోతున్నాయి. ఎక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటే అక్కడ ఫ్రెండ్లీగానే ఉంచాలి, ఎక్కడ సర్దుబాటు సాధ్యమైతే అక్కడ ముందుగానే పూర్తి చేయాలి. కానీ ఎన్నికల పోటీ కూటమి అంతర్గత ఘర్షణగా మారకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలిచారు అన్నదానికంటే కూటమి పార్టీల మధ్య ఓట్లు చీలకుండా, నాయకులు విడిపోకుండా ఎన్నికల తర్వాత కూడా కలిసి పని చేయగలిగారా అన్నదే అసలు కొలమానం. సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, గ్రామ స్థాయిలో కూడా తమ ఐక్యతని నిరూపించుకునేందుకు ఒక తొలి పెద్ద పరీక్ష. ఫ్రెండ్లీ పోటీలు జరిగినా రాజకీయపరమైనటువంటి పోటీ తప్పదు. ఆ పోటీని రాజకీయ వైరంగా మారకుండా అడ్డుకోవడం మాత్రమే ఇక్కడ ఈ మూడు పార్టీల అధినేతలకి కూడా తప్పనిసరి తలనొప్పి. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఈ సయోధ్యను కుదిర్చేటువంటి క్రమంలో ఆలస్యం అయిపోయి ఏది తేలక అది వైసీపీ తన్నుకుపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంది. అందువల్ల ఈ ఫ్రెండ్లీ ఫైట్ అనేటువంటి కాన్సెప్ట్ ఎంతవరకు సత్ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది, దీన్ని ఏమైనా ఆలోచిస్తున్నారా అన్నదే ముందు తేలాలి. చూద్దాం ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.